అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ములక్కాడ టమాటా పెసర పునుగులు కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగాలి. అలాగే ఒక పెద్దది టమాటా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ములక్కాడలు కూడా ఇందులోకి పెసరపిండి అండి. ఇది పెసర పునుకుల కోసం నేను మార్నింగ్ పెసరట్లు వేసాను. పిండి ఉంటే కొంచెం పునుకుల కింద వేసి కర్రీ చేయడానికి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని పునుకుల్లో వేసుకుందాం. తొక్క తీసేసి ఉంటుందండి పెసరపప్పు, దాంతో చేసుకుంటారు అసలు పెసర పునుకులు. నేనైతే తక్కువ పప్పు వాడాను. ఇట్లా పునుకుల్లాగా వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మా ఊర్లో అయితే ఎల్లో కలర్లో ఉంటాయండి, అదే పెసరపప్పు నానబెట్టి చేస్తారు. నేను పెసర్లతో చేశాను, అందుకే ఇలా గ్రీన్ కలర్లో ఉంది. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా చాలా మగ్గాలండి. సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకుందాం. మా గోదావరి సైడ్ అయితే ఎక్కువ పెళ్ళిళ్ళలో ములక్కాడ పెసర పునుగులు కర్రీ. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్, పసుపు వేసుకున్నాను నేను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ములక్కాడలు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం, ఒక స్పూన్. ఇప్పుడు ఇందాక మనం వేయించాం కదండి పెసర పునుకులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. అంతే అండి, ములక్కాడ టమాటా పెసర పునుకులు కర్రీ వేడి. మా ఊర్లో ఇలాగే చేసుకుంటామండి. ఆంధ్రాలో ప్రతి పిల్లలకి కర్రీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.